ఈరోజు ఆదివారం ఏప్రిల్ 13, 2025 చైత్రమాసం కృష్ణపక్షం పాడ్యమి తిథి రాత్రి 9:44 వరకు ఉంటుంది. తర్వాత ద్వితీయ ప్రారంభమవుతుంది. హస్త నక్షత్రం ఉదయం 8:40 వరకు ఉంటుంది. తర్వాత చిత్త నక్షత్రం ప్రారంభమవుతుంది. శివయోగం మధ్యాహ్నం 12:16 వరకు ఉంటుంది. తర్వాత సిద్ధియోగం. చంద్రుడు ఈరోజు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. అమృతకాలం ఉదయం 6:48 నుండి 8:32 వరకు ఉంటుంది. ఈ రోజు శుభారంభాలకు, ఆధ్యాత్మిక సాధనలకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకుని దినచర్యను ప్రారంభించినట్లయితే రోజంతా శుభప్రదంగా సాగుతుంది. ఈరోజు రాశిఫలాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశివారు ఈరోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు రావచ్చు. అవి విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో లాభదాయకమైన అవకాశాలు ఎదురవుతాయి. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశముంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అప్పులు తీరే అవకాశముంది. ప్రేమ విషయాల్లో స్వల్ప విభేదాలు ఎదురైనా అవి త్వరగా పరిష్కారమవుతాయి. ఆరోగ్యపరంగా తలనొప్పి లేదా ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తవచ్చు. విద్యార్థులు తమ లక్ష్యంపై దృష్టి పెట్టాలి. శ్రద్ధతో చదవాలి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఈరోజు ధరించవలసిన రంగు ఎరుపు. పాటించవలసిన పరిహారం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించడం. తదుపరి వృషభ రాశి. వృషభరాశివారు ఈరోజు కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశముంది. ఉద్యోగాలలో ఉన్నవారు ప్రమోషన్ అవకాశాలను ఎదుర్కొంటారు. ముందుగా తీసుకున్న పనులు పూర్తిచేసి సీనియర్లకు మంచి ఇంప్రెషన్ కలిగిస్తారు. వ్యాపారంలో కొత్త క్లయింట్ల నుంచి మంచి ఆఫర్స్ రావచ్చు. ఆర్థికంగా ఖర్చులు ఎక్కువైనా అవి అవసరమైనవే అవుతాయి. ప్రేమ విషయంలో మంచి సమయమిది. జతవారితో మధురమైన సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యపరంగా మాసిక సమస్యలున్నా మహిళలు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ఫోకస్ కోల్పోకుండా చదువుపై శ్రద్ధ చూపాలి. ఇంట్లో చిన్నపాటి వేడుకలు జరగొచ్చు. ధరించవలసిన రంగు పసుపు. పాటించవలసిన పరిహారం లక్ష్మీదేవిని పూజించడం. తదుపరి మిథున రాశి. మిథునరాశి వారికి ఈ రోజు నిశ్శబ్దంగా ఉండటం మేలుగా ఉంటుంది. ఎమోషనల్ మాటలకి, వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి ఉండవచ్చు, కాని సమర్థంగా పని పూర్తవుతుంది. వ్యాపారవర్గానికి కొత్త ఆలోచనలు ప్రయోజనం కలిగించగలవు. ఆర్థికంగా స్థిరత ఉంది. ఆదాయ వ్యయం సమతూకంగా ఉంటుంది. ప్రేమలో పరస్పర విశ్వాసం బలపడుతుంది. ఆరోగ్యపరంగా నిద్రలేమి, అలసట రావచ్చు. విశ్రాంతి తీసుకోవడం అవసరం. విద్యార్థులు చివరి నిమిషపు పనులు వదిలిపెట్టకుండా ముందే పూర్తి చేయాలి. బయట ఆహారం తక్కువగా తీసుకోవాలి. ధరించవలసిన రంగు నీలం. పాటించవలసిన పరిహారం ఓం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని జపించడం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశివారు మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఉద్యోగాల్లో సీనియర్లతో తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారవర్గం నూతన కస్టమర్లతో ఒప్పందాల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆర్థికంగా అనుకోని ఖర్చులు రావచ్చు. ప్రేమలో చిన్నపాటి అపార్థాలు ఏర్పడొచ్చు. సున్నితంగా వ్యవహరించాలి. ఆరోగ్యపరంగా నడుము నొప్పి, కీళ్ల నొప్పులు బాధించొచ్చు. వైద్య సలహా తీసుకోవడం మంచిది. విద్యార్థులు తల్లిదండ్రుల సహాయం తీసుకుని ముందుకు సాగాలి. ఇంట్లో ఉద్విగ్నతలు తలెత్తొచ్చు. ధైర్యంగా వ్యవహరించాలి. ధరించవలసిన రంగు తెలుపు. పాటించవలసిన పరిహారం ధర్మశ్లోకాలు పయించాలి. సింహరాశివారు ఈరోజు మీలో ఉత్సాహం ఎక్కువగా కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి మెచ్చుకోలు లభిస్తుంది. మాట్లాడే తీరు ఇతరులపై మంచి ప్రభావం చూపుతుంది. వ్యాపారవర్గానికి మార్కెటింగ్లో అద్భుతమైన ఫలితాలు కనిపించగలవు. ఆర్థికంగా పరిస్థితి మెరుగవుతుంది. అనుకోని ఆదాయం రావచ్చు. ప్రేమలో మనస్పర్ధలు తొలగిపోతాయి. మధురమైన సంబంధం కొనసాగుతుంది. ఆరోగ్యపరంగా హార్ట్ రిలేటెడ్ సమస్యలున్నవారు జాగ్రత్త పాటించాలి. విద్యార్థులు ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావడం వల్ల ఫలితాల్లో మెరుగుదల కనిపించొచ్చు. దూరప్రయాణాల యోగం ఉంది. ధరించవలసిన రంగు నారింజ. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసా పారాయణం. తదుపరి కన్యారాశి. కన్యారాశివారు ఈరోజు ప్రశాంతత కోసం గట్టిగా ప్రయత్నించాలి. వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉండే అవకాశముంది.
సన్నిహితులతో సహకారం అవసరం. ఉద్యోగస్తులకు ఓవర్ టైం అవసరం కావచ్చు, కానీ దీని ఫలితం తర్వాత ఉంటుంది. వ్యాపారాల్లో భాగస్వామ్యాలపై స్పష్టత అవసరం. ఒప్పందాల విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా ఖర్చులు పెరిగినా ఆదాయం కూడా బాగానే ఉంటుంది. ప్రేమ విషయాల్లో ఊహల కంటే రియాలిటీకి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆరోగ్యంగా మానసిక అలసట, నిద్రలేమి బాధించొచ్చు. విద్యార్థులకు ఫోకస్ అవసరం. ఫోన్, గేమ్స్ నుంచి దూరంగా ఉండాలి. స్నేహితులతో సన్నిహితంగా గడిపే అవకాశం కూడా ఉంది. ధరించవలసిన రంగు ఆకుపచ్చ. పాటించవలసిన పరిహారం దుర్గాదేవిని ధ్యానించడం. తదుపరి తులారాశి. తులారాశివారు ఈ రోజు వ్యక్తిత్వంలో ఆకర్షణ ఎక్కువగా కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయి, కాని మీరు సమర్థంగా నెరవేర్చగలరు. సీనియర్లు మీ ప్రతిభను గుర్తిస్తారు. వ్యాపార వృద్ధికి అనుకూలమైన సమయం. నూతన ఆర్డర్లు వచ్చే అవకాశముంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల సమయం. ప్రేమలో కొత్త బంధం మొదలయ్యే అవకాశముంది. ఆరోగ్యంగా మైనర్ జీర్ణ సమస్యలు తప్పవు, అయితే భయపడాల్సిన అవసరం లేదు. విద్యార్థులకు ప్రతిభ కనబరచే రోజు. ఆధ్యాత్మికత వైపు ఆకర్షణ పెరుగుతుంది. ధరించవలసిన రంగు గోధుమ రంగు. పాటించవలసిన పరిహారం నవగ్రహ ఆరాధన చేయడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశివారు ఈ రోజు తట్టుకోలేని ఒత్తిడిని ఎదుర్కొనవచ్చు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు రావచ్చు, వాటిని ఒప్పుకోవడం అవసరం. అధికారులతో మాట్లాడేటప్పుడు ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. వ్యాపారాలలో పాత మిత్రులు సహకరించవచ్చు. ఆర్థికంగా ఖర్చులు నియంత్రణలో ఉంచాలి. అప్పులు నియంత్రణ అవసరం. ప్రేమలో స్వార్థం చూపరాదు, ఇగో వల్ల సమస్యలు తలెత్తొచ్చు. ఆరోగ్యపరంగా తలవాపు, జలుబు, అలసటలు బాధించవచ్చు. విద్యార్థులు అర్ధాంతరంగా చదువును వదలకుండా ప్రణాళికతో ముందుకు సాగాలి. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉండేందుకు మీరు ఓర్పు చూపాలి. ధరించవలసిన రంగు నలుపు. పాటించవలసిన పరిహారం శివుని అభిషేకం చేయడం మంచిది. ధనుస్సు రాశివారికి ఉద్యోగరంగంలో కొంత అదృష్టం కలిసి వస్తుంది. మీ పనితీరుపై ఉన్న అనుమానాలు తొలగిపోతాయి. సహచరులతో సహకారంగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. పాత అప్పులపై ఒత్తిడి తగ్గుతుంది, కాని ఖర్చులు అధికంగా ఉండొచ్చు. ప్రేమ విషయాల్లో ఒకరినొకరు అర్థం చేసుకోవాలని ప్రయత్నించండి. చిన్న చిన్న ఇబ్బందులు మాటల వల్లే వస్తాయి. ఆరోగ్యపరంగా మెడనొప్పులు, తలనొప్పులు కలగొచ్చు. జాగ్రత్తగా ఉండటం మంచిది. విద్యార్థులకు కాస్త మందకూడిన రోజుగా ఉంటుంది, అయితే ఏకాగ్రత పెంచితే మంచి ఫలితముంటుంది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు. అవసరమైతే మాత్రమే బయలుదేరు. జాగ్రత్తగా ఉండాల్సిన విషయం అసహనంగా ప్రవర్తించవద్దు. ఇది మీ ఆరోగ్యాన్ని, సంబంధాలను ప్రభావితం చేయవచ్చు. ధరించవలసిన రంగు నారింజ. పాటించవలసిన పరిహారం దుర్గాదేవిని పూజించడం. తదుపరి మకర రాశి. మకరం రాశివారికి ఉద్యోగంలో పనిభారం పెరిగే సూచనలు ఉన్నాయి, అయినా మీ సామర్థ్యం చూపించే అవకాశం ఇది. ఒత్తిడిని సమర్థంగా తట్టుకోవాలి. ఆర్థిక వ్యవహారాల్లో చిన్న లాభాలు కనిపిస్తాయి. కొత్త పెట్టుబడులు చేయడం మంచిది కాదు. ప్రేమికులు ఒకరినొకరు పాజిటివ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. స్నేహంగా మెలగండి. అభిప్రాయ భేదాలు నివారించండి. ఆరోగ్యపరంగా నడుము నొప్పులు, అలసట ఎక్కువగా ఉండొచ్చు. విశ్రాంతి తీసుకోవాలి. విద్యార్థులకు పరీక్షలపై ఒత్తిడి ఉంటుంది, అయితే దీటుగా సమయాన్ని ప్లాన్ చేస్తే ఫలితాలు బాగుంటాయి. ప్రయాణాలు చేయాలనుకుంటే వాయిదా వేసుకుంటే మంచిది. జాగ్రత్తగా ఉండాల్సిన విషయం మీపై భారం వేసే విషయాలను నో చెప్పడం నేర్చుకోండి. ధరించవలసిన రంగు తెలుపు. పాటించవలసిన పరిహారం లక్ష్మీదేవిని పూజించడం. తదుపరి కుంభరాశి. కుంభరాశివారికి ఉద్యోగవర్గానికి సక్సెస్ కనిపించే రోజు. మీ నిర్ణయాలు ఇతరులకు ఉపయోగపడతాయి. పదవులు మారే అవకాశం ఉండొచ్చు. ఆర్థికంగా మంచి వార్తలు వింటారు. కొత్త ప్రాజెక్ట్స్ లాభదాయకం అవుతాయి. ప్రేమ సంబంధాల్లో కొత్త ఆశలు వచ్చి చేరతాయి. ఒకరు మరొకరితో నిజాయితీగా ఉండాలి. ఆరోగ్యపరంగా నిలకడగా ఉంటుంది, అయితే మానసిక ఒత్తిడి ఉండే సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు పోటీ పరీక్షలపై ఫోకస్ పెరుగుతుంది. మాట్లాడే బదులు వినే శక్తిని పెంచుకోవాలి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. నిబంధనలను పాటించండి. జాగ్రత్తగా ఉండాల్సిన విషయం మీ విజయంపై అహంభావం కలగకుండా చూసుకోండి. ధరించవలసిన రంగు ఆకుపచ్చ. పాటించవలసిన పరిహారం హనుమాచాలీసా పారాయణం. తదుపరి మీనరాశి. మీనరాశివారికి ఉద్యోగస్తులకు కష్టాలకు తగిన ఫలితం లభిస్తుంది. విశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకెళ్లండి. సీనియర్స్తో మాటల విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా బాగానే ఉంటుంది, అయితే ఆర్థిక నిర్ణయాల్లో తొందరపాటు మంచిది కాదు. ప్రేమలో ఉన్నవారికి సానుకూలత పెరుగుతుంది.
ఒకరికొకరు బలమైన మద్దతుగా నిలబడతారు. ఆరోగ్యపరంగా చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. అలసట, నీరసం వంటి లక్షణాలు ఉండవచ్చు. విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే విజయాలు సాధ్యం. చిన్న తప్పులు లేకుండా చూసుకోండి. ప్రయాణాలు నెమ్మదిగా సాగొచ్చు, అయితే ప్రయోజనదాయకం కావచ్చు. జాగ్రత్తగా ఉండాల్సిన విషయం: ఎవరిపైనా అనుమానంతో ఉండొద్దు. అది మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ధరించవలసిన రంగు గులాబీ. పాటించవలసిన పరిహారం: శివరాధన శుభ ఫలితాన్నిస్తుంది.